దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యేసు ప్రభువు అనుగ్రహించే ఆహారము ఆయన శరీరమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచన ప్రకారము. యూదులు యేసు ప్రభువు అంతకు ముందే మన్నా గురించి మాట్లాడారండి. మరలా 49వ వచనంలో ప్రభు మన్నా ప్రజలకు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే సహాయపడిందని గుర్తు చేశారు. అది వారికి నిత్య జీవము ఇవ్వలేదు. వారంతా మరణించారండి. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు సముద్రం దాటినప్పుడండి, మీ పితరులు అన్నారు ప్రభు. అంటే తాను వారికి భిన్నమైన వాడనే కదా. ఆయన దేవుడు, వారు మానవ మాతృలు. అవును, మన్నా తిన్నవారు చనిపోయారు, కానీ పరలోకం నుండి వచ్చిన ఆహారం తిన్నా కూడా వారు నిత్య జీవము పొందారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచన ప్రకారం. ఈ లోకంలో వారి శరీరములు మృతి చెందిన వారు ఎన్నటికెన్నటికి ప్రభుతో జీవిస్తారండి. పరలోకం నుండి వచ్చే ఆహారము అనడంలో అర్థం ఏమిటి అనగా యేసు ప్రభుని నమ్మడమే. యేసు ప్రభు ఇచ్చే ఆహారము ఆయన శరీరమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచన ప్రకారం. ఈ మాటలు పలికినప్పుడు సిలువలో తాను మరణించబోయే సమయం కోసం ఎదురు చూస్తున్నారు. లోకమునకు జీవము కోసము ఆయన తన శరీరమును అర్పించబోచున్నారు. ఆయన యూదులు ఒక్కరి కోసమే మరణించలేదండి. ఆయన మరణము సర్వ మానవాళి రక్షించుటకు చాలినది. ఈ ఆహారము తిన్నవారికే నిత్య జీవము చేకూరుతున్నదని మరోమారు ప్రభు స్పష్టం చేశారండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలండి. ప్రతి వ్యక్తి తానే తినాలి, మరొకరు తన పక్షంగా తింటే సరిపోదండి. అలాగే నిత్య జీవం పొందాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆత్మీయమైన ఆహారం అనే వాక్యమును తినాలండి, అంటే విశ్వసించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం ప్రకారం. 53వ వచనములో ప్రస్తావించిన మాంసము రక్తము ప్రభు భోజనములో మనము వినియోగించే రొట్టె రసము కాదండి. ఈ మాటలు చెప్పినప్పుడు యేసుప్రభు ఇంకా బ్రతికే ఉన్నారు, చనిపోలేదండి. 54వ వచనము కలిపి చదివితే ప్రభు శరీరము తిని రక్తం త్రాగుట అంటే నమ్మటము అని తెలుసుకుంటారండి. 40వ వచనం ముగింపులో చెప్పిన దాన్ని ప్రభు 50వ వచనం చివరిలో పునరుద్ఘాటించారు. క్రైస్తవులకు అంత్యదినం అనేది ఎప్పుడు? వెనక్కి వెళ్ళి 40వ వచనము వివరణ మరో పర్యాయము మనం చదవగలిగితే అక్కడ అర్థమవుతుందండి. 53వ వచనంలో నిత్యజీవం పొందాలంటే మనము తప్పగా తినాలి అండి, అంటే విశ్వసించాలి అని ప్రభు చెప్పారండి. 55వ వచనంలో ఏమి తినాలో చూస్తాము. యేసు ప్రభు శరీరము నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానము. యేసు ప్రభువును విశ్వసించిన వారు ఆయనతో మమేకమైపోతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం ప్రకారం. మనము ఆహారం తిన్నప్పుడు లోపలికి తీసుకుంటామండి, అది మన శరీరంలో కలిసిపోతుంది. అలాగే యేసు ప్రభు నందు విశ్వాసము ఉంచినప్పుడు ఆయన మనలో నివసిస్తారు, మనము ఆయనలో జీవిస్తాము. ఆయనలో జీవించే ప్రజలు ఎట్లా ఉంటారు అనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనము మనం గమనించి చదవగలిగితే అర్థమవుతుందండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా తనకు కావలసిన వాటన్నిటి కోసము ఆయన తన తండ్రిపైన ఆధారపడ్డారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం ప్రకారం. అలాగే విశ్వాసికి కావలసినవన్నీ యేసుక్రీస్తులో లభిస్తాయండి. యేసుక్రీస్తు మాత్రమే విశ్వాసి హృదయంలోని ఆకలిని తీర్చగలరు. 49వ వచనము 51వ వచనంలో ఏం చెప్పారంటే, ప్రభువు తాను జీవాహారం అని చెప్పిన ఈ అద్భుత బోధను 88వ వచనంలో దానితోటి అక్కడ ముగించారండి. ఈ కొద్ది మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.